సార్ నేను ఎక్కుతున్నాను సార్ సార్ కాయలేకపోతున్నాను సార్ సార్ స్టేట్ క్యాన్సిల్ అయిపోయింది చెప్పి గోళ్ళు పడిపోయేసి అందరూ మీద పడిపోయేసి తొక్కుల్లో పోయారు పదహైదు సార్ ఎంత బతుకున్నాను సార్ రక్షించండి రక్షించండి చేపట్టుకుని రాజకీయ లాగేసిందండి. నేను వెళ్ళకపోయింది కారు మీద ఇక్కడ నుంచి మనుషులు ఉన్నారండి. ఇంకా ఎలా చేశారు తెలియదు. వెళ్ళి కానాలి లేకపోతే మేమందరం ఎప్పుడు వస్తాం టెన్షన్ సెకండ్ చనిపోయారు. చాలా ఇబ్బంది కూడా మీ ఫ్యాన్ సార్ చాలా అంటే ఇదంతా పడిపోయింది సార్. అసలు బాడీ పడిపోయాను అందరూ పడిపోయారు. నాకు చనిపోయారు. చాలా కష్టం ఫేస్ చేశాను సార్. మీ బతుకుతాను కూడా అనుకునేది నేను. అక్కడ స్టూడెంట్స్ పోలీసులు పట్టుకుంటే నేనే చేతి పట్టుకుంటే నార్మల్ హెల్ప్ చేయాలి. ఆ సిచ్యువేషన్ 12 గంటలు ఆడుకునేవాడు. అదే బయట మధ్యలో పడవాలని మధ్యలో ఇంకా వేరే సినిమా బస్సులు పడుతుంది. చాలా
ఇక్కడ 15 మంది సార్ ఈ వార్డు అన్ని లొకేషన్లో జరిగినట్టు అన్ని లొకేషన్స్ అందరినీ ట్రీట్ చేస్తున్నాం సార్. ఇక్కడికి వచ్చాక మేము మా వైపు నుంచి మేము చూస్తున్నాం సార్. ఇంట్లో వచ్చారు సార్, మాట్లాడాము, చేస్తామన్నట్టు చెప్పారు సార్. పోలీసు వాళ్ళు చెప్పు సార్. 4,000 జనాలు జగన్ అన్న 4,000 జనానికి 4 పోలీసులు ఉన్నారు సార్. 4 పోలీసులు ఉన్నారు 4,000 జనానికి. ఇంకా ఎక్కువే ఉన్నారు. 7 వారు అటు ఇంకేసి వచ్చేసినారు, నలిపేసినారు, సగం చనిపోయినారు అనుకుంటే ఈడ్చి ఈడ్చి మనమే వేసుకుంటున్నాం కానీ పోలీసులు అన్ని లొకేషన్లో జరిగినట్టు అన్ని లొకేషన్స్ అందరినీ ట్రీట్ చేస్తున్నాం సార్. ఇక్కడికి వచ్చాక మేము మా వైపు నుంచి మేము చూస్తున్నాం సార్. ఇంట్లో వచ్చారు సార్, మాట్లాడాము, చేస్తామన్నట్టు చెప్పారు సార్. పోలీసు వాళ్ళు చెప్పు సార్. 4,000 జనాలు జగన్ అన్న 4,000 జనానికి 4 పోలీసులు ఉన్నారు సార్. 4 పోలీసులు ఉన్నారు 4,000 జనానికి. ఇంకా ఎక్కువే ఉన్నారు. 7 వారు అటు ఇంకేసి వచ్చేసినారు, నలిపేసినారు, సగం చనిపోయినారు అనుకుంటే ఈడ్చి ఈడ్చి మనమే వేసుకుంటున్నాం కానీ పోలీసులు పట్టించుకోలేదు. మాత్రమే మొత్తం అన్నారు ఏమన్నా మాట్లాడితే. చాలా మంది లోపలేసి బందీ చేసినారు ఇంతసేపులో. వీడియో అంటే 35 మెంబర్స్ డిశ్చార్జ్ చేశారు. ఓకే ఫోన్ దగ్గర నీకు జ్ఞాపకం ఉంది ఏం జరిగిందని? ఎట్లా జరిగింది? వాళ్ళు గేట్ అంటే గేటు లోపలికి దోశారు, ముందు తర్వాత బయట దోశారు. నువ్వు ఎంత దూరంలో ఉన్నప్పుడు? గేట్కి నాకు మధ్యలో ఎందుకు అంత తక్కువ ఒత్తిడి వచ్చింది? అందరూ ఒకటే సరిపోవాలని పక్కన నుంచి అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, టికెట్లు ఇస్తున్నారని నీకేమైంది తెలియదు. ఎన్నిసార్లు వచ్చావు? 6సారి. అమ్మా ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడువే కిందికి వచ్చాడువే? ఇదే మరిగా వచ్చి తీసుకున్నాడు, ఇక్కడ కింద నుండి తీసుకెళ్ళాడు. అప్పుడు ఇంత ఇబ్బంది లేదు. ఏంటి కారణం ఏంటి ఈసారి ఇబ్బంది రావడానికి? ఈసారి టైమింగ్ చెప్పేసారు, ముందు వచ్చేసారు.
ముందు ట్రైనింగ్ చెప్పారు, అప్పుడు చెప్పేవాళ్ళు కదా. ఈ ట్రైనింగ్ అంటే ఆ టైంకి వచ్చేటప్పుడు పంపిస్తాను. ఆ టైంకి వచ్చేవాళ్ళు పంపించేసేవాళ్ళు అప్పట్లో. పెట్టకుండా ముందు చెప్పి కొద్దికి రమ్మనే కొద్దికి అందరూ వచ్చేసారు. 10 రోజు అనేటువంటి చూద్దాం. వెరీ గుడ్. సాయంత్రం ఇచ్చుకుంటే ఏం రాసుకుంటారు, ఏ రాత్రికో ఇస్తే ఎవరిని పడుతుంది అనేది కూడా అర్థం కాకపోతే. ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చావు మనం? రాలే సార్, ఈసారి ఫస్ట్ టైం వచ్చావమ్మా. పిల్లలు మీరేం చేస్తారమ్మా అక్కడ? ఏమ్మా? హౌస్ వైఫ్. పిల్లలు ఏం చేస్తారు? ఊరమ్మా? వైజాగ్ అండి. మీరంటే మాకు ఫేవరెట్ బాగా. అదేమ్మా తల్లి, సారీ. మిమ్మల్ని చూస్తానంత దగ్గరలో చూస్తానని మీ కళ్ళలో కూడా అంచెల వరకు వెళ్ళి వచ్చాను సార్. మేము 11 మంది వచ్చామండి. 11 మంది నాతో వచ్చిన అమ్మాయి చనిపోయాడండి. నేను అమ్మాయి ఏమన్నా మీకు బంధువు ఏమైనా కావాలమ్మా? ఎట్లమ్మా? రిలేటివ్ సొంతం. సొంతమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవేంద్రనే మిమ్మల్ని ఇలా చూస్తాను. థ్యాంక్ యూ అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరున్నారమ్మా నీతో కూడా ఇక్కడ? హస్బెండ్ వచ్చారు. వచ్చారమ్మా? ఆయన ఉన్నారు. ఆయన ఉన్నారు. ట్రీట్మెంట్ అది బాగా ఇప్పించారు సార్. అది జరగకూడదమ్మా, జరిగింది. అది నేను బాధపడుతున్నా. జరగకుండా ఉండాల్సింది. ఎన్నిసార్లు వచ్చావు మనం ఇక్కడికి? నేను 15 years వచ్చాను సార్. హస్బెండ్ 20 years అయ్యింది. ఎప్పుడు ఏకాదశికి వస్తారమ్మా? ఇప్పుడు ఏకాదశి దర్శనం అవుతుంది. ఈసారి దగ్గరలో ఉన్నాను సార్. ఓ 10 మంది తర్వాత మేమే లైన్లోనే. మేము 10 మంది వెళ్ళే లోగండి 100 జనం వచ్చేసారండి. మేము ఎలాగ వెళ్ళాం కూడా కాళ్ళు వాళ్ళ చేతులు వాళ్ళు అలా తోసుకుంటూ నూతిలో పడేసినట్టు పడిపోయారు. అందరూ ఆ ముందున్న వాళ్ళు అందరూ అలా పడిపోయారు. కదమ్మా, పాత రోజులకి ఇప్పటికి నీకేంటి ఇవన్నీ చూసిన తర్వాత? సార్ మీరు మేడం అక్కడ కొండ మీద అండి 2 రోజులు కూర్చొని నడుచుకుంటూ 32 గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్ అప్పుడు. ఇప్పుడు కింద ఇన్ని అవసరం 3 దిక్కలకి వెళ్ళి 3 దిక్కల చాలా రెస్ట్గా ఉంటే ఇక్కడ ఖాళీ ఉందని వచ్చాను సార్. నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్. అదేమ్మా, మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి. రాత్రి 12, 1 గంట తెల్లవారులు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఒకసారి 1 జనవరికి ఇక్కడే ఉన్నాం సార్. అప్పుడు మీరు కూడా వచ్చారు. అదేమ్మా. ఇప్పుడు మీరమ్మా నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా, ఆన్లైన్ లో పెడితే తీసుకుంటే? ఆన్లైన్ లో మేము 3 పిల్లలు మా పిల్లల కింద చేయించాం కానీ హస్బెండ్ ఒక్కరికే దొరికింది సార్. మాకెవరికి దొరకలేదు. నా కోసమైనా హస్బెండ్ నాతోటి వచ్చారు. ఆయన ఏమైతే కాదమ్మా, ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి కదా, దానికి కూడా మీరు సిద్ధపడతారా? నీ మనోభావాలు నేను అడుగుతున్నా. నువ్వు దేవుని చూడాలని నీకు ఇది ఉంది, అవసరమైతే 2-3 రోజులు ఇక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నావు. కాబట్టి ఆన్లైన్ లో పెడితే టికెట్లు ఒక్కోసారి రావు. కాబట్టి కొన్ని ఆన్లైన్ లో పెట్టి, కొన్ని ఆఫ్లైన్ లో పెట్టి, అక్కడనే పెడితే కొండపైన పెడితే కొండపైన నడుచుకుంటూ దేవుని తలుచుకుంటూ అక్కడ ఉండిపోతారు. వెళ్తున్నామండి. అప్పుడే ఆటంకం రాలేదండి. మా పిల్లలు కూడా గాబరైపోయారు. అమ్మ 32 గంటలు ఎలా అమ్మ నిలబడ్డావంటే మాకు ఆ దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్ళిపోయామమ్మా. ఒక 8 గంటలు కూర్చోబెట్టేవారండి. మిగతాదంతా నడుచుకుంటూ దేవుడిని ప్రదర్శన చేసినట్టు వెళ్ళిపోయేవారు. ముందే కొండపైన టికెట్లు ఇచ్చి అదే బాగుంది సార్. ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు లైన్ కట్టడమే సార్. అది చేయొచ్చు. కావాలంటే ఒక 5-6 గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు. బయట వాళ్ళు తిరుక్కొని ఆ టైంకి వచ్చి మళ్ళా దర్శనం చేసుకో మొత్తం కొండపైన. విజ్ఞప్తి చేస్తున్నాను, నన్ను ఇంక రానివ్వరు కూడా నా పిల్లలు. వాళ్ళ ధైర్యం కూడా ఏం కాదు. దైవ నిర్ణయం. పెట్టుబడులు వచ్చాయి బాగా, అంతా వచ్చి. ఎట్లమ్మా ఎన్నోసారి వచ్చారు మీరు? సార్ నేను వైకుంఠ ఏకాదశి దర్శనానికి రావడం ఫస్ట్ టైం వచ్చామమ్మా. అందరు చూస్తారు, నేను చూడలేదని మా వారు తీసుకొచ్చారు సార్. అది ఇలా జరిగింది. నరకం అనుభవించాను సార్. ఆ పరిసరం అందరి మీద పడిపోయి నొస్తున్నాయి సార్. మీ ఆయన కూడా ఉన్నాడమ్మా? నమస్కారం బ్రదర్. ఇది ఇష్టం మాత్రం వద్దు సార్. ఇలాంటి సంగతులు మళ్ళీ జరగకూడదు. జరగదు.
పద్ధతే బాగుంది. పాత వాళ్ళు ఇది పెట్టారు, వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు, తప్పు చేశారు. నాకు అదే బాధ ఉంది. నేను కరెక్ట్ చేస్తాను చేద్దాం దాన్ని. ఈ 4 అంత మునుపు నేను ఉన్నప్పుడు ఉండేది కదా ఇది, వీళ్ళు తెచ్చారు, కొత్తగా తెచ్చారు. వీళ్ళు అనవసరంగా దాన్నే ఫాలో అయ్యారు. ఆన్లైన్లో కూడా అందరికి రావు సార్, ఆన్లైన్లో కూడా రావు అందరికి. అదే రెండు పెట్టాలి. కొంచెం ఆన్లైన్లో పెట్టి కొంతమంది వస్తే ముందుగా మన ఇదే మరికి ఇచ్చి టోకన్స్ ఇచ్చి టోకన్స్ ఇచ్చి నిలబడుకుంటారు. ఎప్పుడన్నా దర్శనం కానీ అదే ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయేవాళ్ళం. ఒకవేళ లైన్లో పెట్టి టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ కూడా అయినాక కావాలంటే బయట కూడా మీరు తిరుక్కొని మళ్ళీ వచ్చి కాలు జాయిన్ అయిపోతారు. అది ఇంకా బాగుంటుంది. అప్పుడు మీరు ఫ్రెష్గా ఉంటుంది, పోయి తిరుగుతారు, దేవుని దగ్గర ఉంటారు. దేవుని దగ్గర ఉంటారు. అట్లా చేద్దాం, నేను చేస్తానమ్మా, ధైర్యంగా ఉండు. చాలా బాధపడుతున్నామ్మా. అన్ని దర్శనం చేపించి పంపిస్తాను, అన్ని రేపే చేపించమా. అయితే క్యూలో వెళ్ళలేము. అవసరం లేమ్మా, మీకు నేరుగా పంపించి ఏం చేయాలి చేస్తాం. నేను చేస్తాను, ధైర్యంగా ఉండు. చేస్తారు. ముందు కాంట్రాక్ట్ చేసేవాడిని సార్, కరోనా టైం నుంచి ఖాళీగా పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు సాఫ్ట్వేర్ చేస్తున్నారమ్మా. కేంద్రం నెట్వేర్ కాడ అయిపోయిందని చేస్తున్నారు. ఎక్కడ, ఏ ఊరు మీది? మా నేటివ్ అయితే నందికొట్టు సార్. నందికొట్టు. పిల్లలు అక్కడ సెటిల్ అయినారు. పిల్లలు అక్కడ హైదరాబాద్లో ఉన్నారు.